రేషన్ కార్డుదారులకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రజలకు అందిస్తున్న బియ్యం సరఫరాలో భాగంగా జూలై నుంచి నెల అందించనున్నారు. జూలై నెలకు సంబంధించి ఇప్పటికే కోటా విడుదలైంది. ఇవాల్టి నుంచి రేషన్ కార్డుదారులకు రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. కొన్ని నెలలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి బియ్యం కోటా పంపిణీ చేస్తున్నారు. అయితే జూలై నుంచి ప్రతి నెల బియ్యం కోటాను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు జూలై కోటా సన్నబియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. రేషన్ కార్డుదారులకు జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు పౌర సరఫరాల శాఖ 2.15 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయనుంది. మొత్తం 3.41 కోట్ల మంది లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని ఇప్పటికే తరలించారు. పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితంగా చేపట్టేందుకు డిజిటల్ లావాదేవీలను, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియల్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను మంగళవారం ఆదేశించారు. అయితే అంతకుముందు యాసంగి ధాన్యం రాక నేపథ్యంలో గోదాముల్లో స్థల లభ్యత సమస్యను తగ్గించేందుకు వీలుగా కేంద్రం ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయాలని సూచించడంతో దాని ప్రకారం 3 నెలల రేషన్ను పంపిణీ చేశారు. అయితే జూలైకి సంబంధించి 2.15 లక్షల టన్నుల బఫర్ స్టాక్ను ముందుగానే రేషన్ షాపులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ బియ్యం మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి గ్రామ స్థాయి రేషన్ దుకాణాలకు అవసరానికి తగ్గట్లు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.